తో ఛాలెంజ్ చేసి సర్టిఫికెట్స్ లేకుండానే పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించిన మహా. షాక్లో లలిత, ఆది. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి అయితే ఇక తన తండ్రితోటి చాలా గట్టిగానే వాదులాడింది. తన తండ్రిని బ్రతిమలాడింది. ఎంతలా అంటే, నాన్న నీకు దండం పెడతాను, ఎంతో కష్టపడి నేను సాధించుకున్న సర్టిఫికెట్లు నాకిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అంటూ ఉంటే, నువ్వు కోరుకున్నట్టుగా నీకు ఇక్కడే ఉద్యోగం వేయిస్తాను, నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటాడు ప్రతాప్. ఆది కూడా అలాగే మాట్లాడతాడు. ఒరే ఆది, ఆలోచించరా, దయచేసి నా గురించి ఆలోచించరా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక ఆ విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోరు ఎవరు. ఇక ఆఖరికి కన్న తల్లి కూడా మహాలక్ష్మికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఇక ప్రతాప్ అయితే చాలా కోపంతో, అహంకారంతో, అరే ఆది, ఆ సర్టిఫికెట్లు ఇస్తే వెళ్ళిపోతుందట, పోనీ సర్టిఫికెట్ల కోసం కూడా ఇక్కడ ఉండదట, అటువంటప్పుడు ఈవిడికి సంబంధించిన ఇక్కడ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, తీసుకురావన్నీ అని చెప్పని అంటే ఆది వెళ్ళి ఇక ఆ సర్టిఫికెట్స్ మొత్తం తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత, ఒరే ఇటు ఇచ్చేయిరా ఆది, అవి ఇచ్చేయిరా అని చెప్పని ఎంతలానో బ్రతిమలాడుతుంది. కానీ ఆది మాత్రం ప్రతాప్ చేతికిస్తాడు. అవి ఇవ్వడంతోటే ఈలోపు హర్షిత అయితే ఇక అత్తయ్య గారు మీరైనా ఆపండి, అది ఎంతో కష్టపడి చదువుకుంది, ఆ సర్టిఫికెట్స్ని మామయ్య గారు ఇచ్చేస్తే దాని బ్రతుకుతుంది కదా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఎలా ఇచ్చేస్తాం, ఎలా కనపడుతున్నాం మేము అని చెప్పని అంటూ ఉంటుంది. ఈలోపు ఇక ప్రతాప్ ఆ సర్టిఫికెట్స్ తీసుకుని తన చేతులతో తానే సర్టిఫికెట్స్ని అంటించేస్తాడు. నాన్న ప్లీజ్, దయచేసి మీరు నా మాట వినిపించుకోండి నాన్న ప్లీజ్ అని చెప్పి మహాలక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ప్రతాప్ వినే పరిస్థితి ఉండదు. ఇక అంతలా బ్రతిమలాడుతున్నటువంటి మహాలక్ష్మి మాటను ఇంత కూడా ఖాతరు చేయకుండా మొత్తం సర్టిఫికెట్స్ కాల్ చేస్తాడు. ఇక అలా కాల్ చేయడంతో ప్రతాప్ అయితే తన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అవి కూడా అయిపోయాయి, ఇంక వెళ్ళి ఏం చేస్తావు అంటే, నా జీవితాన్ని నాశనం చేయటానికి నువ్వెవరివయ్యా పెద్ద మనిషి అని అంటూ ఉంటే, ఏయ్ అరవకు అని గట్టిగానే మాట్లాడతాడు. ఇంకా నీకు గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందేముంది, ఏ నా సర్టిఫికెట్లు కాల్ చేసినా కూడా ఇంకా నీ అహం తగ్గలేదా అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే మహా అంటూ లలితాదేవి ముందుకొచ్చేసరికి, నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పి చాలా గట్టిగా అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం పొందుతున్నావు, వాళ్ళనా, అలగా వాళ్ళనా, కూటికి లేని వాళ్ళనా అంటూ ఏదేదో మాట్లాడుతుంటే, వాళ్ళు కూటికి లేకపోవచ్చు కానీ మనుషుల్ని మనుషుల్లా చూస్తారు. ఏ ఇంట్లోనైనా ఒక్కళ్ళే మూర్ఖులుంటారు, కానీ ఈ ఇంట్లో అందరూ మూర్ఖులే అని అంటూ, ఏ తల్లైనా తన కూతురికి భరోసాగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం మాకు నమ్మకంగా లేవు, లేకపోవటమే కాదు అసలు నువ్వు ఒక తల్లివిగా ఫెయిల్ అయ్యావు. నీ మీద నమ్మకం పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు అంటూ మహా అయితే ఇక ఆ సర్టిఫికెట్స్ కాలుతూ ఉంటే వాటిని ఆర్పుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ ఉపయోగం ఉండదు. ఇక మహాలక్ష్మి అందరినీ ఎదిరించేసి, నేను వెళుతున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, నిన్నిక్కడి నుంచి ఎవరు కథలనిస్తున్నారే అంటే, ఏయ్ ఇంకొక మాట మాట్లాడేవంటే మర్యాద దక్కదు అని వాళ్ళ అమ్మకి కూడా వార్నింగ్ ఇచ్చి బయటకు వస్తుంది. వస్తూ ప్రతాప్తో ఛాలెంజ్ చేస్తుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఏం చేశావు నువ్వు, నా సర్టిఫికెట్లు కాల్ చేశావు, కానీ నేను చదువుకున్న చదువుని నా నుంచి తీయగలవా, నా మెదడులో ఉన్న జ్ఞానాన్ని తీయగలవా చెప్పు, దాంతోనే ఎదుగుతాను, పలానా మహాలక్ష్మి మా కూతురు అని చెప్పి చెప్పుకునేలా ఎదుగుతాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అలా వచ్చేసినటువంటి మహాలక్ష్మిని చూసి, వదినా వచ్చేసావా అంటూ ఇక కన్న అయితే గేట్ పెద్దగా ఓపెన్ చేస్తాడు. ఈలోపు, ఒరే ఆది పట్టుకో అని చెప్పి లలిత అనేసరికి ఆది పరిగెట్టుకెళ్తూ ఉంటే హర్షిత మాత్రం ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆది వెళ్ళేసరికి కన్నని చూసి, వీడెందుకు వచ్చాడు అని కన్నా మీదకి వెళ్ళబోతుంటే, వాడి మీద చెయ్యేస్తే అన్నమని కూడా చూడని జాగ్రత్త అని చెప్పి, పోరా నువ్వు, నీ ప్రతాపం ఇంకెక్కడన్నా చూపించుకో అని చెప్పి తోసి కన్నాని చేత్తో పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇద్దరూ కలిసి కొంచెం దూరం వెళ్ళినాక కూర్చుని ఏడుస్తూ ఉంటే, వదిన వాళ్ళు నిన్నేం చేశారో ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను చంపేసేలా ఉన్నావు అంటాడు. ఏంట్రా ఎందుకలా అంటున్నావు అంటే, నాకు ఆకలేస్తోంది అంటాడు. అనేసరికి ఇక వెంటనే
సరే పద, నాకు ఇక్కడ ఒక రెస్టారెంట్ తెలుసు అని చెప్పని అంటూ తీసుకెళ్లేసరికి, ఈ రెస్టారెంట్లో నువ్వు ఎప్పుడు వచ్చి తింటావా వదినా అంటే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదురా, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటమే, ఏది కావాలన్నా ఇంట్లో వండించటమే తప్ప నాకు బయట ఫుడ్ ఏమీ పెట్టేవాళ్ళు కాదు, బయటకి తీసుకెళ్లేవాళ్ళు కాదు, ఒక బందికనాలో ఉన్నట్టు ఉండేదాన్ని అని అంటుంది. ఇక కన్నా అయితే సరే పద వదినా అని చెప్పి ఇక ఇద్దరు కలిసి అక్కడ ఆర్డర్ చేస్తారు, తింటారు. ఈలోపు చక్రి ఫోన్ చేసేసరికి ఇంటికి వచ్చేస్తున్నానండి అని చెప్తుంది. ప్రశాంతంగా చక్రి హ్యాపీగా ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పని అడిగితే పెద్దితోటి కూర్చొని మొత్తం చెప్తుంది. పోనీలే అమ్మా, నీ తెలివికి జ్ఞానానికి నువ్వు చాలా చక్కగా గొప్పదానివి అవుతావు, ఖచ్చితంగా అయి తీరుతావు అని చెప్పేసేసి అంటాడు. ఇక మాధవ మాటలతో, అవును పెద్ది, నేను మా నాన్నతో కూడా ఛాలెంజ్ చేసి వచ్చాను, ఖచ్చితంగా నేను గొప్ప ఆర్కిటెక్ట్ని అవుతాను అని చెప్పి అని అంటుంది. సరే అయితే అనేసి అంటూ ఇక ఆ రోజు గడిచిపోతుంది. రాత్రికి మహా అందరినీ కూడా ఉదయాన్నే మహా అందరినీ కూడా లేపుతుంది. తెల్లారిపోయింది లేవండి అని చెప్పని లేపుతూ ఉంటే, అబ్బా ఏంటన్నయ్య అంటూ ఉంటారు పిల్లలు, అదే వీళ్ళంతా కూడా. అక్కడ నన్ను కాదు అడగాల్సింది, చూడండి అని మహాలక్ష్మిని చూపించేసరికి ఇక మహాలక్ష్మి అయితే, లేవండి లేవండి త్వరగా లేవాలి అంటూ వరుస పెట్టి అందరినీ కూడా వెళ్ళండి ఒకరి తర్వాత ఒకరు త్వరగా అంటూ, పెద్ది వంటగది పనంతా నువ్వు చూసుకుంటావా అంటే, నేను చూసుకుంటానమ్మా, నువ్వు అందరినీ సూపర్వైజ్ చేసి టైంకి అందరినీ తోలేయాలి బయటికి అంటాడు. ఇక ఈలోపు నారాయణ అయితే ముగ్గు పట్టుకుని ఇంటి ముందు లారీ ముగ్గు వేస్తాడు. ఇక అది చూసి అందరూ నవ్వుకుంటారు. నాకు ఇదే వచ్చమ్మా అంటాడు. పర్వాలేదులే మావయ్య, నేను వేస్తాను అని చెప్పి మహాలక్ష్మి పెద్ద ముగ్గేస్తుంది. ఇక ఆ ముగ్గు చూసి అందరూ మురిసిపోతారు. ఇక అయిపోయిన తర్వాత అందరూ కూడా రెడీ అయిపోయి ఎవరి పనులకు వాడు బయలుదేరుతుంటే మాధవ్కి ఫోన్ వస్తుంది. చెప్పయ్యా అని చెప్పేసేసి అంటూ ఉంటే, మాధవ, మన ఇంజనీర్ గారు ఒక 4 రోజులు సెలవంట, రావట్లేదంట, అందుకే సైట్ కన్స్ట్రక్షన్ పనులు ఆపమన్నారు అని అంటే, అదేంటి అసిస్టెంట్ ఉంటాడుగా అనగానే, ఇంజనీర్ గారికి అసిస్టెంట్లు ఎవరూ లేరట, పెద్ద ఆయన కదా, వాళ్ళ అమ్మాయి మనవడి బారసాలేదో ఉందట, వెళ్తున్నారు అనేసరికి, అవునా, అవును, ఈ ఇంజనీర్ గారికి అసిస్టెంట్ అవసరం ఏమన్నా ఉందేమో అడుగు ఒకసారి అంటే, అదేదో నువ్వే వచ్చి మాట్లాడు, ఇక్కడే ఉన్నారు అంటే, సరే అయితే అంటూ, అమ్మ మహా అంటాడు. ఏంటి పెద్ది అంటే, అర్జెంటుగా నువ్వు నాతో పాటు రా అని చెప్పి మాధవ తనతో పాటు మహాలక్ష్మిని తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి ఇక మహాలక్ష్మి మాధవ్తో పాటు వెళ్తుంది. చక్రి కారులో తీసుకెళ్లేసరికి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజనీర్ ఉంటాడు. ఏంటి మాధవ అని అంటే, సార్ మీకు అసిస్టెంట్ అవసరం ఏమైనా ఉందా అంటాడు. ఉంది మాధవ, కాకపోతే ఈ రోజుల్లో మగపిల్లలందరూ ఎలా ఉన్నారో తెలుసు కదా అంటే, కానీ నా దగ్గర ఉన్నది ఆడపిల్ల, నా కూతురులాగా, మా తమ్ముడు చక్రి భార్య అని చెప్పని అంటూ మహాని చూపిస్తాడు. అవునా, నువ్వు ఇంజనీరింగ్ చేసావా అంటే, అవును సార్, ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలనేది నా కోరిక, నా కళ అంటుంది. అవునా, బట్ నీ సర్టిఫికెట్స్ అంటే, సార్ అవి నేను ప్రొడ్యూస్ చేయలేను, ఎందుకంటే మా నాన్నగారు వాటిని కాల్చేశారు అంటుంది. ఓహో సరే, మాధవ మాట నమ్మి నేను వర్క్లో జాయిన్ చేసుకుంటా, నేను వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గరకు వద్దు గాని అంటూ ఉంటే, ఈ 4 రోజులు పని ఆపితే ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఇబ్బందే కదా సార్ అంటూ ఉంటే, మరి నిన్ను నమ్మి నేను ఎలా వదలను అంటే, ఒకసారి నాకు ప్లాన్ చూపించండి సార్, ఐ విల్ గో ఆన్ విత్ ఇట్ అని చెప్పని అంటుంది. సరే ఇట్రా అని చెప్పి ప్లాన్ చూపిస్తాడు. ఓకే సార్, ప్లాన్ అంతా నాకు అర్థమైంది అంటే, నీకేం అర్థమైందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పనంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మహా. వావ్ సూపర్, నిజంగా నీకు చాలా తెలివితేటలున్నాయే, నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా నీ మైండ్లో డిజైన్ చేసుకున్నావు, దాన్ని నువ్వు ఇక్కడ నాకు ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చేసావు. వెరీ గుడ్ మహా, వెరీ గుడ్. ఇక నువ్వు నాకు అసిస్టెంట్గా ఉంటావు, నేను 4 రోజుల వరకు రాను మాధవ, తనే ఇదంతా చూసుకుంటుంది అంటూ నీ శాలరీ అంటూ ఉంటే, సార్ ముందు నన్ను మీ దగ్గర వర్క్ నేర్చుకునివ్వండి అంటే, అయినా కూడా నీకు నేను శాలరీ ఇవ్వాలి కాబట్టి స్టార్టింగ్ ఒక 30K ఇస్తాను అని అంటాడు. సరే సార్, థ్యాంక్ యూ అని చెప్పి పెద్ది ఉద్యోగం వచ్చేసింది అని చెప్పని అంటూ ఉంటుంది. ఇకప్పుడు మాధవ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, సార్ తన కాళ్ళ మీద తను నిలబడాలని, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలనేది మహాలక్ష్మి కోరిక సార్, అలా మీరు తనని తీర్చిదిద్దండి. సర్టిఫికెట్లు అంటే వాటిని ఎలా తెచ్చుకోవాలో నేను వచ్చిన తర్వాత చెప్తాను,
అవి కాలిపోయాయి అంటున్నావు కదా, ఈలోపు తనని ఇక్కడ వర్క్ చూసుకొని అని చెప్పి ఇంజనీర్ వెళ్ళిపోతాడు. దాంతో ఇక మహాలక్ష్మి వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇలా మొత్తం మీద మహాలక్ష్మి తన మొదటి అడుగును వేసింది. మరి మహాలక్ష్మి సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు కోరుకుంటే వీడియోకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.